Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నది మళ్ళీ అదే వాడిని వీళ్ళు పట్టుకుంటారు ఎందుకు 23 కొట్టినప్పుడు ఎందుకని అనలేదు వాళ్ళు అసలు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డిని కాపీ 175 నియోజకవర్గాల్లో కొడతామంటున్నారు ఏ సింబల్ మీద కొడతారు వీళ్ళు అసలు తెలుగుదేశం సింబల్ మీద 175 కొడతాను వాళ్ళు పోటీ చేస్తారని చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు నేను 175 మగోళ్ళలాగా 175 పోటీ చేస్తాను ఎవడనుంటే రెండని చిటికేస్తున్నాడు ఈ అచ్చెన్నాయుడిని వాళ్ళు రేపు స్టేట్మెంట్ ఇవ్వడం 175 మందిలో నేను సైకిల్ మీద పోటీ చేపిస్తానని గెలిచే సంగతి తర్వాత చూద్దాం గెలిచేది ఓటమి తర్వాత ముందు 175 మంది క్యాండిడేట్లు ఉన్నారా లేదా వాళ్ళకి ఒక్కో నియోజకవర్గంలో టీడీపీలోంచో అదే కాంగ్రెస్లోంచో లేకపోతే బీజేపీలోంచో అప్పు తెచ్చుకుంటున్నాడు జనసేనలోంచో లేకపోతే వైసీపీలోంచి అప్పు తెచ్చుకుంటున్నాడు క్యాండిడేట్ లాగా 175 మంది పోటీ చేయడానికి లేక చేస్తాడు వీళ్ళు ఇంకా పోటీ చేస్తానని చెప్పుంటాడు 175 పోటీ చేస్తానంటాడు ఈ పొరపాటున గెలుస్తామని మనకి అనిపించిందాం లేకపోతే పోటీ చేస్తాం అనబోయి గెలుస్తామని ఉంటాడు పోటీ చేస్తున్నారు వాళ్ళు 175 మంది పోటీ చేస్తారు మా తరపున అంటున్నాడు అది పొరపాటున ఏమన్నాడు గెలుస్తామని ఉంటాడు మనం వింటాం తప్ప లేదా అతను అంటాం తప్ప కానీ 175 మీద పోటీ చేసే దమ్ము వాళ్ళకి లేదు గెలిచే దమ్ము టీడీపీకి అంతగానే లేదు గెలిచే దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ అంటపడతాం ఎందుకు బీజేపీ వాళ్ళ కోసం అంకన ఆకటం ఎందుకు ఆ కమ్యూనిస్టులను రెండు బాబు అంటాం ఎందుకు పలారాలు పంచి పెడతాం ఎందుకు వాళ్ళకి క్యాండిడేట్లు లేరు కుప్పంలోకి వెళ్తారు లేదో తెలియక సస్తున్నారు వీళ్ళు ఇంకా 175 దాకా వెళ్ళారు వీళ్ళు కుప్పంలోకి గెలుతాం లేక ఆ నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం పెనమలూరు లేదా ఇంకోటి సర్వే చేయించుకుంటున్నారు కుప్పంలో వేస్తాడు చంద్రబాబు గెలుతారని చెప్పమనండి వీళ్ళని లేదు ఏమంటే అధికారంలో ఉండగా 5 సంవత్సరాల అధికారంలో ఉండగా 2019 నుంచి 14 వరకు కుప్పం వెంక చూడన్నాడు ఇప్పుడు చూడండి కుప్పం అని కుప్పం చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాటికి తట్టుకోలేక అయ్యే మొన్న ఏబీ అన్నాడు ఏమన్నాడు తెలుసా పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళని సేవ్ చంద్రబాబు జగన్ అటాక్ చేస్తున్నాడు చంద్రబాబును కాపాడండి ఆ కాపాడుకునే పరిస్థితిలో ఢిల్లీ చుట్టూ తిరిగి వీళ్ళకాళ్ళు పట్టుకోలేక వీళ్ళు చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి బయటకు తెస్తుంటే వచ్చక ఆరిపోతా ఒక్కొక్కడు గిర్ర తిరుగుతూ ఇంకెక్కడ 175 నియోజకవర్గంలో పోటీ చేస్తారు ముందు జగన్మోహన్ రెడ్డి చేసే దాడి నుంచి తట్టుకోలేసి వస్తున్నారు వీళ్ళని పోటీ చేయడం క్యాండిడేట్లు అడ్డు పెట్టండి సిట్టు రాజధాని భూములు ఫైబరు అట్లా అటువంటివన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జనాల ముందు పడేస్తుంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు చస్తున్నారు వీళ్ళు దాని నుంచే తట్టుకోలేసి వస్తుంటే ఇంక 175 నియోజకవర్గాల క్యాండిడేట్లు ఎతికేది అక్కడ పెట్టేది అక్కడ ఎన్ని చాలకే వీళ్ళ బలం చాలక పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి చేసిన కమ్యూనిస్టులు వీళ్ళిద్దరు కలిసి చేసిన బలం చాలక బీజేపీ కోసం కూడా వెళ్ళారు అంటే ఏంటి అర్థం ఎంతమంది కలిపి పోటీ చేసినా సరే మనం జగన్ కొట్టలేమనే భయం వణికిపోతున్నారు వీళ్ళు ఆ వణుకుల్లోంచి వచ్చిన భయం తడబడతానే 175లో పోటీ చేస్తామని పోయి గెలుతామని ఉంటాడు అచ్చెన్నాయుడు ఏమన్నాడు పార్టీ లేదు బొక్కలేదని ఇంకెక్కడ గెలిచేదండి వీళ్ళు గెలవరు పోటీ కూడా చేయలేరు వీళ్ళు ఎర్రబుక్ అనగానే అర్థమైపోయింది ఎవడైనా నా డైరీలో రాసుకుంటున్నా అన్నాడు ఎర్రబుక్కు అంటే ఏంటి అర్థం ఎర్రబస్సేగా ఎర్రబస్సు ఎర్రబుక్కు ఎర్రపడ్డ ఏంటి ఎర్రపు అంటే అది ఎర్రబుక్ అంటే ఏంటంటే మా భాష ఒకటి ఉందిలే కామేశ్వరరావు భాష మాకు ఎమ్మెల్యే గారు చెబుతారు కామేశ్వరరావు అంటే ఇక లేదని అర్థం అక్కడ అంటే ఇది కూడా అంతే ఎర్ర బుక్ అంటే ఎర్ర పువ్వు అని అంతే ఏమి లేదు ఎర్ర బుక్ ఎవడన్నా నా డైరీలో రాసుకుంటున్నా ప్రతి ఒక్కటి పేరు నాకు డైరీ ఉంది అంటాడు ఈ ఎర్ర బుక్ ఏంటో నాకు అర్థం కాదు ఎర్ర బుక్ అనగానే ఏంటి అర్థం అందరూ నవ్వుకుంటున్నారు ఎర్ర బుక్ అంటే అందరికీ తెలుసా సంగతి ఎర్ర బుక్ రేపొద్దు నుంచి లోకేష్ బాబు ఎర్ర బుక్ అంటే ఏంటి ఎర్ర బుక్ అంటే రాసుకుంటున్నాడు ఎర్ర బుక్ అంటే దానివల్ల ఉపయోగం లేదని అంటే వీళ్ళు అధికారంలోకి రారు ఆ ఎర్ర బుక్ బయటికి తీయడు లోపల బొడ్లో పెడతారు కదా ఎర్ర బుక్ డైరీలో రాస్తారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఏం రాశాడు నా డైరీలో నేను రాసుకున్నాను నేను ప్రజలకు పడే కష్టాలు చేనేతలు పడే కష్టాలు రైతులు పడే కష్టాలు నా డైరీలో రాసుకున్నాను వాళ్ళ సమస్యలు తీరుతానన్నాడు ఈయన ఎర్ర బుక్ అంటే ఏంటి ఎర్ర బుక్లో రాసుకున్నాడు అంటే ఎర్ర బుక్కే ఇక ఎర్ర బుక్ అంటే ఎర్ర బుక్కే ఇంకేం లేదు ఇంక అది అంతే ఎర్ర బుక్ అంటే బాగా పల్లె భాషలో అడుగుతారు ఎర్ర బుక్ అంటే ఏంటో వాళ్ళని అడగమనండి బాగా నాటుగా మాట్లాడే వాళ్ళని అడగమనండి బాగా చెప్తారు మనం చెప్పలేము ఎర్ర బుక్ అంటే ఎర్ర బుక్కే ఇక